పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై సీఎం చంద్రబాబు ఆరా తీశారు. పాస్టర్ మృతిపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేయాలని ఆదేశించారు. పాస్టర్ మృతిపై డీజీపీతో మాట్లాడారు చంద్రబాబు. మరోవైపు ఘటనపై స్పందించిన హోంమంత్రి అనిత తూర్పుగోదావరి జిల్లా ఎస్పీకి ఫోన్ చేసి ప్రవీణ్ మృతిపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. సీసీటీవీ ఫుటేజ్లను పరిశీలించాలని ఆదేశించారు. నిన్న రాజమండ్రిలో ప్రవీణ్ మృతి చెందాడు. అయితే ప్రవీణ్ ను హత్య చేశారని క్రైస్తవ సంఘాలు ఆరోపిస్తున్నాయి. పాస్టర్ ప్రవీణ్ మృతికి సంబంధించి ఆందోళనలు సంబంధించి అప్డేట్స్ మనం చూస్తున్నాం. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి విజయ్ చంద్రన్ సిద్ధంగా ఉన్నారు. విజయ్, పాస్టర్ ప్రవీణ్ పగడాల అనుమానాస్పద మృతి ఏదైతుందో దానికి సంబంధించి క్రైస్తవ సంఘాలు పెద్ద ఎత్తున ఇది మతోన్మాదుల పని, ఆయన హత్య చేస్తామని చెప్పి పలుమార్లు బెదిరింపులు కూడా ఆయనకు వెళ్ళాయి. తర్వాత ఎవరైతే కనుక క్రైస్తవ అంటే జీసస్ అయితేనేమి క్రైస్తవుల మీద అయితేనేమి సెటైర్లు వేస్తూ అవమానకరంగా మాట్లాడుతున్నారో వారికి ఆయన కౌంటర్లు ఇవ్వడం జరుగుతుంది. ఆయనను పలుమార్లు కొంతమంది మతోన్మాద శక్తులు బెదిరించారు, హిందూ మతోన్మాద శక్తులు అని చెప్పేసి ఆయన ఇందులో కుట్రలో భాగంగానే ఆయన హత్య చేశారు అని చెప్పేసి క్రైస్తవ సంఘాలు ఆరోపణ చేస్తున్నవి. ఇది పెద్ద ఎత్తున రాజమండ్రి ప్రాంతంలో కూడాను, హైదరాబాద్ ఇక్కడ చోటన్నీ కూడాను నిరసనలు వ్యక్తమవుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా స్పందించడం జరిగింది. సీఎం చంద్రబాబు నాయుడు, హోమ్ మినిస్టర్ అనిత, అలాగే మంత్రి నారా లోకేష్ వీరు ముగ్గురు కూడాను దీని మీద సంతాపం వ్యక్తం చేయడం జరిగింది. ఆయన మృతి పట్ల వీరు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేయడంతో పాటు ఆయన ఆత్మకు శాంతి కలగాల అని భగవంతుడు ప్రార్థిస్తున్నామని చెప్పేసి ప్రెస్ రిలీజ్ కూడా విడుదల చేయడం జరిగింది. అంతేకాకుండా ఈ మృతికి సంబంధించినటువంటి వ్యవహారంలో సమగ్ర స్థాయిలో దర్యాప్తు జరపాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు డీజీపీకి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. స్వయంగా డీజీపీతో ఆయన మాట్లాడి, కలెక్టర్ కాన్ఫరెన్స్ నుంచి ఆయన డీజీపీతో మాట్లాడి ఆ తర్వాత ఏదైతే కనుక దీనికి సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో ఎక్కడే కానీ ఎటువంటి లోటుపాట్లు జరగకోకుండా సమగ్రంగా దర్యాప్తు చేసి ఏవైనా కూడా దీనికి సంబంధించినటువంటి క్లూస్ ఉంటే కనుక వెంటనే ప్రభుత్వానికి తెలపాలా అని చెప్పి, అంటే తన దృష్టికి తీసుకురావాలా అని చెప్పేసి చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో క్రైస్తవ సంఘాలు ఏదైతే కనుక ఆరోపణలు చేస్తున్నాయో ఆ ఆరోపణలను కూడా పరిగణలోకి తీసుకోవాలా అని చెప్పేసి పోలీసు శాఖ నిర్ణయం తీసుకోవడం జరిగిందని చెప్పొచ్చు. ఎందుకంటే ఆయనకు ఎవరెవరైతే ఫోన్లో మాట్లాడారు, గతంలో ఆయనకు ఫోన్ కాల్స్ ద్వారా ఎవరైతే బెదిరింపులు చేశారో, ఆయనను బెదిరిస్తూ ఎవరైతే పోస్టింగులు పెట్టారో వీటన్నిటిని కూడా పరిగణలోకి తీసుకునే పనిలో పోలీస్ శాఖ పడిందని చెప్పొచ్చు. అయితే ఈ విషయంలో మటుకు క్రైస్తవ సంఘాలు వెనక్కి తగ్గేయలేదని చెప్తా ఉన్నాయి. ఎందుకంటే కనుక హత్యల వరకు దారి తీసిందంటే కనుక భవిష్యత్తులో మరెన్నో ఇటువంటి దారుణాలు జరిగే అవకాశం ఉందని చెప్పేసి వీళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా కొన్ని ముస్లిం మైనారిటీ సంఘాలు కూడాను దీనికి సంబంధించినటువంటి ప్రవీణ్ ప్రకాష్ మృతికి సంబంధించి ఏదైతే కనుక ఆందోళన జరుగుతున్నాయో వాటికి మద్దతు తెలుపుతున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. ఈ నేపథ్యంలో ఇది మరింతగా ఆ మైనార్టీలో అభద్రతాభావం రేకెత్తకుండా రాష్ట్ర ప్రభుత్వం కాయకల్ప చికిత్స మొదలుపెట్టిందని చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ విజయ్.